నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా అరిషడ్ వర్గాల్ని జయించాలని చెప్తూ ఉంటారు. అసలు అంటే ఏంటి, దీన్ని జయించటం ఎలా? అరిషడ్ వర్గం అంటే 6 శత్రువులు. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గం ఒక గుంపు. 6 శత్రువుల గుంపుని ప్రతివాడు జయించాలి. ఎలా అసలు అదేమిటో? మామూలుగా మనుషులకి రకరకాలు ఉంటాయి. మామూలుగా కోపిష్టి వాళ్ళు, కొంతమంది కోపిష్టి వాళ్ళని చూస్తాం, కొంతమంది దుర్మార్గులు చూస్తాం, కొంతమంది కుళ్ళిపోతు వాళ్ళని చూస్తాం, కొంతమంది పీనాచి వాళ్ళు ఉంటారు. కుళ్ళిపోతు లోపలే కుళ్ళిపోతుంటారు, బయటికి ఇహి అని అవుతారు కానీ లోపల ఏమి ఉండదు, వాళ్ళు ఒళ్ళు మంటగా ఉంటుంది మన చూస్తే. ఇవన్నీ లోపల భావాలు. అవేంటంటే లోపల శత్రువులు అన్నమాట, అంతఃశత్రువులు అంటారు. మన లోపలే మనతో పాటు ఎదుటివాడితో పాటు మనని కూడా మహాబాధిస్తాయి. అవి మనని చాలా బాధ పెడతాయి. ఎవరికి వారికి కూడా బాధ ఉంటుందంట. ఎందుకు ఉండదు? నీ మీద నాకు కుళ్ళుగా ఉంటే కుళ్ళుతో బాధపడేది ముందు నేను కదా. నేను నాకు కోపం వచ్చి నీ మీద అరిచి తిట్టాను అనుకో, సింపుల్. తిట్టేస్తే నోటిదున్న దూల తీరుతుంది, కానీ కోపం లోపలిది బరువు ఎవడు మోస్తున్నాడు? ఎవడైతే తిట్టాడో వాడు మెయిన్ కదా. అవును. ఈ వాటితోటి ఎక్కువగా బాధపడతారు జయ. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. కామము, క్రోధము, కోరికలు. కామం అంటే సులువుగా తీరలేనివి, చెప్పుకోలేనివి, సభ్య సమాజం హర్షించనివి కొన్ని కామాలు ఉంటాయి. మామూలు సాధారణ కామన ఏముంది? ఓ ఇల్లు, సంసారం, అమ్మ, నాన్న, వాళ్ళు, ఇవన్నీ సాధారణమైన కోరికలు. అలా కాకుండా జనాలకు చెప్పుకోవడానికి సిగ్గుపడేవి కొన్ని ఉంటాయి, మనం దాచేసుకుంటూ ఉంటాం. అవి కామం, క్రోధం, కోపం, లోభము, మోహము. ఒకటేమో లోభం అంటే ఏమిటంటే ఇది నాకే కావాలి, ఇవాళ అన్నం దాచిపెట్టుకుంటే రేపొద్దున ఎల్లుండి పొద్దున నేనే తినచ్చు లాంటిది లోభం. మోహం అంటే ఇది ఎవ్వరికి వెళ్ళకూడదు, రెండో వాడు ఆ వస్తువు వైపుకి వెళ్తే అది తీసేసుకుంటాడేమో అని వెంపర్లాడిపోవటం లోపల. కామక్రోధ, లోభము, మద మాత్సర్యాలు. మదము, మాత్సర్యము. ఈ మదం అంటే ఏమిటంటే ఒళ్ళు పొగరు, మదించి ఉండటం. అవతలవాడు ఆ వస్తువుకేసి వెళ్తుంటే ఏం చేసి తీసేసుకుంటాడేమో అని కుళ్ళిపోవటం కాదు, తీసుకొని ఒకన వాడిని చితకొట్టేయటం. ఇది నాదన్ని బలిమిన లాక్కోవటం. మాత్సర్యం, ఎవ్వరి మొహము గిట్టదు. మత్సరము అంటారు దాన్ని, అదొక పెద్ద శత్రువు. ఎవ్వరూ పైకి రాకూడదు. మనకు తెలియని వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వీళ్ళు బాగా మాట్లాడారు నీ ఎవరైనా చెప్పారనుకో, వీళ్ళ కొళ్ళు మండిపోతుంది. ఏముంది పెద్ద, ఆ మాత్రం రాదా, అందులో ఏముంది, అప్పుడు అది ఎలా చెప్పారు, అవన్నీ తప్పులు, వాళ్ళకేం రాదు అనేయటం. ఒక పేరు చెప్పలేని కుళ్ళిపోతాను అనమాట మాత్సర్యం. వాళ్ళు పైకి రాకూడదు అంతే, అలాగే ఉంటుంది. వాళ్ళు ఎవరో మనకు తెలియక్కర్లా, మన చుట్టాల. ఈ 6 అంతఃశత్రువులు. అయితే ఈ అంతఃశత్రువుని జయించాలి అని మనం చెప్పుకుంటాం. అరిషడ్ వర్గాన్ని జయించడం ఎంత కష్టం, చాలా కష్టం కదా. అయితే వీటన్నిటికంటే చాలా పెద్ద శత్రువు ఒకటి ఉంది, జనాలకి ఫేవరెట్గా ఉంటుంది అది. శత్రువు కూడా ఫేవరెటా? మరి ఉండదు, మనకి హాయిగా ఉంటుంది అది మనతో ఉంటే. సింపుల్గా బద్ధకం దాని పేరు. బాగుంది. అంతఃశత్రువుల్ని జయించకపోయినా పెద్దగా నష్టం లేదు జయ. పెద్దగా జీవితానికి ఇదైపోయేదేం లేదు. ఈ కాలంలో అందరికీ ఉంటాయి, ఏదో ఒక ఉంటుంది. మొత్తం అన్నీ ఉండేవాడు ఉంటాడు, 5 ఉన్నవాడు, 4 ఉన్నవాడు, 3 ఉన్నవాడు, 2 1గా ఉన్నవాడు ఉంటాడు. బద్ధకం లేనివాడుగా ఉంటే ఈ పై శత్రువులు ఉన్నా కూడా వాడు బాగానే ఉంటాడు. వాటిని జయించొచ్చేమో. వాటిని బద్ధకం ఉంటే వాడు దేన్ని జయించలేడు, ఆ బద్ధకాన్ని జయించలేడు. బద్ధకం అతిపెద్ద శత్రువు, దాన్ని పోగొట్టుకోవాలి ఎలా? ఎంత పెద్ద ప్రశ్న కదా. బోల్డ్ అన్ని ప్రశ్నలు వస్తాయి, బోల్డ్ అన్ని సమాధానాలు ఉన్నాయి. కానీ ఏదైనా కూడా ఇప్పుడు నేను 100 చెప్తా నీకు. పొద్దున్నే నేను కాదు లేచేది, ఎవరు లేవాలి? ఎదుటివారికి చెప్తున్నారు. బద్ధకం ఎవరికో వాళ్ళు. ఎంత కష్టం పొద్దున్నే లేవడం, చాలా కష్టం. పొద్దున్నే లేవడం కష్టం, వాకింగ్కి వెళ్ళటం కష్టం, యోగాభ్యాసం చేయటం కష్టం, ప్రాణాయామం చేయటం కష్టం, ఇన్ టైం పని చేయటం కష్టం, అన్నీ కష్టమే. ఇప్పుడు ఎవరైనా నీకు చెబుతారు కానీ అది చెయ్యరు. అది చేయవలసింది ఎవరు? ఎవడికి బద్ధకమో వాడు చెయ్యాలి. నేను బద్ధకాన్ని పోగొట్టుకోవాలంటే నేను చేయాలి. నేను వింటే చాలదు, వినటేముంది, నేను బోల్డని సలహాలు చెప్తా. ఏవి మ్యాజికల్ రెమెడీస్ ఉండవు జీవితంలో, దేనికి మ్యాజికల్ రెమెడీ ఉండదు. ఏ రెమెడీ అయినా మనం పాటించాలి. అలారం పెట్టుకుని 6 o'clockకి లే, ఈజీ మెథడ్. నేను చెప్పే ఇది వరకు మన దాంట్లోనే. ఎలాగా? ఫోన్లో అలారం పెట్టుకో, ఫోన్ మంచం పక్కన పెట్టుకోదు. ఫోన్లో అలారం పెట్టాం అనుకో, అలా నిద్రలో అసంకల్పిత ప్రతికార చర్యలాగా ఇలా వెళ్తుంది, దాన్ని ఆఫ్ చేస్తాం.
అని ఎలాగోలాగా పడుకుంటాం. మళ్ళీ మళ్ళీ గుయ్యి ఉంటుంది, మళ్ళీ అంటారు, మళ్ళీ ఒక 5 నిమిషాలకు గుయ్యి ఉంటుంది. ఎంతమందికి అనుభవం చూడిది. చివరికి ఎట్లా కొట్లా కళ్ళు పెకిలించుకుని తీసి దీన్ని ఏం చేయాలో ఒకటి అట్లా లాగి శాంతం డిలీట్ చేసేస్తాం. అమ్మయ్యా అని పడుకుని ఇంకో 2-3 గంటలు నిద్రపోతాం. పొద్దున్నే అలారం మోగింది ఆఫ్ చేసి పడుకున్నా ఇహి అని చెప్తారు. సిగ్గుపడరు పాపం. సిగ్గుపడాలంటే బద్ధకం పోగొట్టుకోవాలి. దీనికి సిగ్గుపడితే లాభం లేదు. ఇహి అనేస్తే సరిపోతుంది. ఇట్లా మానేస్తారు. చెప్పడానికి ఏముంది, బద్ధకం పోగొట్టుకోవటం ఎలాగ బోల్డ్ చిట్కాలు చెప్తాం కదా. అందుకని ఫోన్ని హాల్లో పెట్టుకోండి. హాల్ దాకా వెళ్ళాలంటే ఏం చేయాలి, మంచం మీద నుంచి లేచి ఈ గదిలో నుంచి లేచి లేదా నేల మీద నుంచి కింద పడుకున్న వాడే లేచి అవతల అక్కడెక్కడో ఉన్న ఫోన్ని ఆపాలి. లేకపోతే అది గుయ్యం 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 అంటూనే ఉంటుంది. కాబట్టి వెళ్ళి దూరంగా పెట్టుకోండి. అది బద్ధకాన్ని జయించేందుకు మొదటి చిట్కా. నేను హాల్లో పెట్టుకున్నా కూడా హాల్లోకి వెళ్ళి కూడా ఆపి వచ్చి పడుకుంటాను ఒక్కొక్కరోజు. ఈ సమాధానం ఎంతమంది చెప్తారు చూడండి. నేను ఇలాగే చేస్తా. హాల్లో ఉంది నా ఫోను, నేను అక్కడికి వెళ్ళి ఆపేసి ఈ లోపల ఇంట్లో 2-3 లేచి ఎప్పుడు అలారం పెడతావు, నీతో చస్తున్నాము, నువ్వు లేవు, మేము చేస్తున్నావు, మా నిద్ర పాడైపోతుంది అని మిగిలిన వాళ్ళతో అష్టోత్తర శతనామావళి చేయించుకుని అప్పుడు ఫోన్ ఆపేసి మళ్ళీ పడుకుంటారు ఇంకో 2 అవర్స్. అందుకని ఏం చేయాలంటే ఈజీ మెథడ్, ఆ ఫోను చేతికంతేలాగా పెట్టద్దు, బీరువా మీద పెట్టండి. బీరువా మీద పెడితే బీరువా మీదకి వెళ్ళి చేయి పెట్టి అందుకోవాలా, నిద్రపోతుంది. అప్పుడు ఎక్కువ దూరం నడవటం వల్ల నిద్రపోతుంది. ఇదొక మెథడ్. గుంజీలు తీయండి, ఈజీ మెథడు. ఎవరు తీస్తారు? గుంజీలు తీయలేమండి, మాకు ఒళ్ళు వంగదంటారు. గుంజీలు తీయడానికి కూడా ఒక ఈజీ మెథడ్ ఉంది. కుర్చీ వెనకాల నుంచోండి లేదా సోఫా వెనకాల నుంచోండి. ఆ సోఫా మీద చేతులేసి చెవులు పుచ్చుకుని దిగద్దు. సోఫా మీద చేతులేసి కింద కూర్చోడానికి ట్రై చేయండి. అలాగే ఆ చేతులు పైనే ఉంచండి. మెల్లిగా అలాగా లేవండి. ఒక 2-3 గుంజీలు తీయండి. బద్ధకం పోతుందండి? తగ్గుతుంది. తగ్గుతుంది. పోతుంది ఎట్లా? పోగొట్టుకోవాలి మీరు. మురికిపోతుంది అలాగా. అది కాదమ్మా, ఏదో చొక్కా మీద మరకబడింది, చున్నీ మీదే మరకబడింది, నువ్వు ఏదైనా వేస్తే పోతుంది. వేస్తే పోతుందా? వేసాక రుద్దితే పోతుందా? రుద్దాలి గారు అమ్మగారు. మరి ఆ ప్రయత్నం నువ్వు చేయాలా? ఖచ్చితంగా. ముందు ఆ ఫస్ట్ పింక్ ఫర్గెట్ స్టెయిన్స్, నేను ఎంతసేపు ఇదే చెప్తా, దాని పేరు గుర్తురాదు, ఆ పింకోటే గుర్తొస్తుంది. ఆ డబ్బా తేవాలి, ఆ డబ్బా అందుబాటులో పెట్టాలి, ఈ వస్తువు తీసుకోవాలి, ఇది దాని మీద వెయ్యాలి, కాసేపు రుద్దాలి, ఓ పక్కన పెట్టాలి, పోయిందో లేదో చూడాలి. నేను చెయ్యొద్దు, అప్పుడు కదా పోయేది. వ్యానిష్ని ఇంట్లో పెట్టుకుంటే మరకలు పోతాయా? పోవే, పని చేస్తేనే పోతాయి. దీనికి కూడా అంతే. ఇంకొకటి చెప్దాం. ఈ మంచం మీద పడుకుంటారా, ఈ మామూలుగా ఒళ్ళు విరుచుకునే అలవాటు ఉంటుంది చాలామందికి. పిల్లల్లో బద్ధకం తగ్గించేందుకు కూడా ఇది పనికొస్తుంది. ఒళ్ళు విరుచుకోవడం ఏం చేస్తారు, ఈ సోఫాలు ఎక్కడైనా వచ్చిన తోట కూర్చుంటారు, ఇలా ఆ ఒళ్ళు విరిచి చేతులు పైకెత్తేస్తూ ఉంటారు. గమనించండి. పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఒళ్ళు విరుచుకుంటే దరిద్రం, ఒళ్ళు విరుచుకోకూడదు అంటారు. ఒళ్ళు విరుచుకుంటే దరిద్రం కాదమ్మా. ఎవరైనా మన ఎదురుగుండా ఉన్నవాళ్ళు మన శరీరం కేసి చూస్తారు. అసహ్యంగా ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది. ఏదైనా చీరలో కట్టుకున్న వాళ్ళు చేతులు 2 గాల్లోకి ఎత్తి ఒళ్ళు విరుచుకుంటే శరీరం అంతా రోడ్డు మీదే ఉంటుంది సింపుల్గా. అందుకని ఏం చేయాలి, ఒళ్ళు విరుచుకోకూడదు. ఇలానే ఎలాగో ఇలా తీస్తారు కదా. ఈ ఒళ్ళు విరుచుకునే ప్రక్రియని మంచం మీదకి పరిమితం చేయండి, బద్ధకం తగ్గుతుంది. మహేష్ చాలా శ్రద్ధగా వింటున్నాడు. అది ఇదే చేయాలి. మంచం మీద పడుకుని నిద్ర మెలకు వస్తుందా, మెలకు రాగానే 2 చేతులు వెనక్కి చాచండి. ఎట్లా, ఇలా పట్టుకుని ఇట్లా వెనక్కి చాచడం, పాదాలు ముందుకు చాచండి. అంటే పాదాలు చేతులు సాగదీస్తామన్నమాట, శరీరాన్ని గట్టిగా సాగదీయటం. సాగదీసి వదిలిపెట్టండి. 3 టైమ్స్ చేయండి. ఒంట్లోకి శక్తి వచ్చినట్టు ఉంటుంది. ట్రై చేసి చూడండి. బద్ధకస్తులైన పిల్లలకి మంచం మీదే ఒళ్ళు విరుచుకో, దిగాక కాదు, మంచం మీదే ఒళ్ళు విరుచుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, 2 చేతులు కలపండి. నిద్రలో లేవగానే 2 చేతులు మన తల మీద నుంచి పైకి వెళ్ళిపోవాలన్నమాట. పైకి పొడుగ్గా చాచండి మంచం మీదే. అంటే మంచం మీద మనం పడుకున్న పోస్చర్లో సాగుతాయి. పాదాలు ముందుకు చాచండి. పాదాల దగ్గర నుంచి పైన వేళ్ల దాకా మొత్తం సాగదీయండి. ఒక ఉక్కు తీగని సాగదీసినట్టు, స్ప్రింగ్ని సాగదీసినట్టు. సాగదీసిన స్ప్రింగ్ని టక్కిన వదిలేవనుకో, ధన్మని ఎగిరి వెళ్ళి అక్కడ పడుతుంది. అవునా కాదా? అట్లాగే శరీరంలోకి ఎనర్జీ వస్తుంది, రక్తం చకచకా ప్రసరిస్తుంది, యాక్టివ్గా అవుతారు, బద్ధకం తగ్గుతుంది. ఇది మీరు రాత్రిపూట పడుకున్నప్పుడు చేస్తే నిద్ర పట్టదు. అప్పుడు చేయాలి, లేచాక చేయాలి. ఒక 3 సార్లు చేయండి, కొంత బద్ధకం తీరుతుంది. ఫోన్ని దూరంగా పెట్టుకోండి. లేవగానే 2-3 పనులు చకచకా చేయండి. దుప్పటి మడత పెట్టడం, పక్క సరిగ్గా లాగటం,
ఫ్యాన్ ఆపేయటం లైన్లో చేయాలి. ఇది మీరు కావాలంటే ఒక వైట్ బోర్డు మీద రాసి పెట్టుకోండి లిస్ట్గా. ఈ లైన్ గనక ఒకసారి బుద్ధికి అలవడిస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది, క్రమంగా తగ్గుతుంది బద్ధకం. మొదట ఈ శత్రువుని జయించండి. బద్ధకం తగ్గటం ఎట్లా అంటే మీరు నడవాలి, పరిగెత్తాలి, పని చేస్తేనే బద్ధకం తగ్గుతుంది. ఏదైనా సరే గోడ మీద డూ ఇట్ నౌ అని రాసి పెట్టుకోండి. ఏ పనిని వాయిదా వేయబోకండి. ఇది ఒక ప్రాక్టీస్గా ఒక 20 రోజులు 21 రోజులు చేస్తే బలవంతంగా తర్వాత కొన్ని పనులకైనా మనకి కొంత శరీరం కొంచెం సహకరిస్తుంది, కొంచెం అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇన్ టైం 10ంటికి బ్రేక్ఫాస్టు లేదా 10ంటికి ఇంకోటి ఏదో ఆఫీస్ పని, 11ంటికి ఇదేని రాసి పెట్టుకోండి. మీరు బద్ధకం పోగొట్టుకోదలుచుకుంటే చిట్కా ఇది, లేకపోతే చేసేదేం లేదు. ఈ టైంలో ఫోన్ చూడకూడదు, పొద్దుటి పూట నో ఫోన్ ఇలా పెట్టుకోండి. అసలు సాధారణంగా కూడా పొద్దున్న నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకోవడానికి అరగంట ముందే స్క్రీన్ ఆపేసుకోవాలి. టీవీ అయినా ఫోన్ అయినా. టీవీ ఆపేసి డైరెక్ట్గా వెళ్ళి మంచం మీద పడుకోవద్దు. టీవీకి మంచానికి కొంచెం ఒక అరగంట గ్యాప్ ఇవ్వాలి. ఫోన్కి కూడా ఫోన్ పెట్టేశాక 2-3 పనులు చేసుకోండి. రేపటి వేసుకోవాల్సిన బట్టలు ఏంటో ఓసారి అల్మర్ తెరిచి చూసుకోండి. ఏదైనా పుస్తకాలు చిన్న పొన్న సవరణ, వంటింట్లో సర్దుళ్ళు ఆడవాళ్ళు అయితే ఆ పనులు చేయండి. మంచం మీద కూర్చుంటూ ఫోన్ పక్క పెట్టి మంచం ఎక్కబోకండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి. కళ్ళు రిలాక్స్ అవుతాయి, నిద్ర తొందరగా వస్తుంది, రేపు పొద్దున బద్ధకంగా ఉండదు. ఇవి ప్లాన్డ్గా చేస్తే పోగొట్టుకోవాల్సిందే కానీ దానంతటది ఏ టిప్పు మీకు పనిచేయదు. ఏది ఇచ్చినా నాకు అనిపిస్తుంది రమ్మగారు స్వతహాగా మనకి ఉండాలి. నా బద్ధకం నేను తగ్గించుకోవాలి అనే ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా ఏం చేయాలనేది మనకి ఒక ప్రశ్న వచ్చేస్తుంది. ఇప్పుడు నా బద్ధకం అనే విషయం మీద చెప్దాం, దాని మీద ఒక పాయింట్. ఇప్పుడు మనకి జీవితంలో ఏ ఒక పని అవ్వదు, ఎవరు మనని గౌరవించట్లేదు, ఏది ప్లాన్ చేసినా సరిగా అవ్వట్లేదు. ఇలాంటి సమస్య చాలామందికి అసలు దైనందిన జీవితంలో మనకు కనబడతాయి. ఏమిటి ఏది ఒకటి సరిగా అవ్వదు ఇలా అనిపిస్తుంది కదా. అప్పుడు ఒక్కసారి స్థిమితంగా కూర్చోండి, ఒక 1/2 కప్పు వేడిగా టీ తాగి ఆలోచించండి. మొదట ఈ ఏ పని కాకపోవడానికి, ఈ పొద్దునుంచి లేచిన దగ్గర నుంచి ఇలా తలకాయ నొప్పులుగా ఉండటానికి నేను ఎంతవరకు కారణం అని ఆలోచించండి మొదట. అప్పుడు నేను కారణం అని మీకు అర్థమైంది అనుకోండి, దీనికి చాలా నిజాయితీ కావాల్సి ఉండి, నిజాయితీ లేనిదే కుదరదు. ఇప్పుడు మనమే ఆలోచించుకోవడం కాబట్టి నిజాయితీగా ఆలోచించుకోవచ్చు. మనం తిట్టుకుంది ఎక్కడ పుట్టేవరా అని మనం తిట్టుకోవచ్చు. ఎవరైనా తిడితే అవమానం కాదు, బాధ అనిపిస్తుంది. మనం తిట్టుకుంటే మనకేం పర్వాలా, ఏ మట్టితో చేసాడు రా దేవుడు నిన్ను అని నిన్ను నువ్వు తిట్టుకోవచ్చు కదా, ఈజీ. ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి ఆలోచించి మనం ఎక్కడ కారణం, ఇది నేను ఎర్లీగా వెళ్ళకపోవటం వల్ల, ఇంటాక్ట్గా టైంకి వెళ్ళకపోవటం వల్ల ఆగిందా, నేను సరిగ్గా చేయకపోవటం వల్ల, నా పనితనంలో లోపమా, అసలు నేను పని మొదలు పెట్టడమే రాంగ్ టైమా, ప్రాపర్ టైంలో నేను చేయలేదా, దీనికి నేనేమన్నా బద్దకిచ్చానా, ఇది నిన్నే చేస్తుంటే బాగుండేదా, నిన్న నేను ఎందుకు చేయలేకపోయాను, ప్రాక్టీస్ లేకపోవటం అవి వేరే పాయింట్లు కదా. నిన్న చేయకపోయటం అంటే నిన్న చేయవలసిన పని ఇవాళకి వాయిదా ఎందుకు పడింది, అదేమైనా బద్ధకమా నాకు అని ఆలోచించుకోండి. అది నా బద్ధకమే అని గనక మీకు తట్టిందా, ఇది ఈ విషయంలో మాత్రం పూర్తి నిజాయితీని పాటించండి. 100% మీ ఆత్మకి మీకు ఏమీ తేడా ఉండకూడదు. ఇది మీరు ఆలోచించుకుని ఒకవేళ అది గనక అయితే నేను చెప్పిన నిద్ర లేవగానే చేసే చిట్కాని పాటించండి. ప్రధానమైంది బద్ధకం వల్ల, నా పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ వల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయి, దీన్ని నేను అధిగమించాలి. దీనికి పబ్లిక్ చేయక్కర్లా, దీనికంతా పబ్లిషైజ్ చేసి ఉత్తరం రాసి ప్రతి వాళ్ళకి చెప్పక్కర్లా. వాట్సాప్లో నేను ఇవాళ నా బద్ధకం గురించి తెలుసుకున్నాను, దాన్ని జయించడానికి చేస్తున్నాను లాంటివి ఏమి ఇవ్వకండి. మాకు అక్కర్లేదు, ప్రపంచానికి అవసరమే లేదు. అది అవసరమైంది మీలో మీకు అంతే. ఏ ప్రపంచంలో ఎవ్వడికి మీ బద్ధకం గురించి పట్టదు. దానివల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, అమ్మా నాన్నలు, పేరెంట్స్, పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, తిట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి చెప్పద్దు. మీలో మీరు మెల్లిగా సర్దుబాటు చేసుకోండి. మీకు 100% బద్ధకం ఉంటే దాన్ని 90కి, ఆ తర్వాత 80, 100% ఒకేసారి మీరు ఎలాగో తగ్గించుకోలేరు, మీ వల్ల కాదు. ఓ రోజు చేసినా రెండో రోజు చేయలేరు. అందుకని మెల్లిగా ఆ శాతాన్ని కుదించుకుంటూ రండి. ఆటోమేటిక్గా మనం చెప్పకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిపోతుంది, ఇందులో వీళ్ళు బద్ధకం తగ్గించుకున్నారు, కొంచెం ముందుకు వెళ్తున్నారు అనే విషయం అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మీరు విద్యార్థులైనా, కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళైనా, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా ఈ బద్ధకం వల్ల చాలా ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఆఫీసుల్లో ఎక్కడైనా మంచి కీలకమైన పోస్టులో ఉన్నవాళ్ళు, ప్రాజెక్ట్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్,
ప్రొడక్షన్ మేనేజర్లు, వీళ్ళకి బద్ధకాలు ఉండకూడదు. ఏదో ఒక రకంగా ఈ దశలకి చేరుకున్న వాళ్ళు ఈ బద్ధకం వల్ల బాధపడుతుంటే దాన్ని కట్ ఆఫ్ చేసుకోండి, కట్ చార్ట్ చేయండి. ఆఫ్ మన వల్ల తొందరగా కాదు, ఆఫ్ చేయలేము అసలు దాన్ని మనం. ఎందుకంటే సంవత్సరాల తరబడి పేరుకుపోయింది అది. దాన్ని నిదానంగా కట్ చేసుకుంటూ రండి. దీనికి ప్రయత్నం చేయాల్సిందే కానీ ఇంకో రకంగా ఈ శత్రువుని మీరు పోగొట్టుకోలేరు, మీరు జయించలేరు. నిదానంగా జయించుకునండి. ముందు శత్రువు తాలూకు పిలకలు కత్తిరించండి, తర్వాత కాళ్ళు చేతులు కత్తిరించి దాన్ని నిదానంగా చిన్నది చేయొచ్చు. ముందు దాన్ని పిలక కత్తిరించాలంటే బాగా తొందరగా నిద్రపోవాలి, తొందరగా నిద్ర లేవాలి. ఎవరికి వారు చేయాల్సిన పని, అంతే కదా రమ్మగారు? అంతే. ఇప్పుడు నేను చెప్తాను ఇలాగా, నేను చెయ్యను కదా, చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఇది అవసరం ఉన్నవాడు, వాడంతటి వాడు, వాడి ఆత్మ ప్రబోధం వాడికి ఉండాలి ప్రతి వాడికిను. అప్పుడప్పుడు ఇలాంటి పైనుంచి వచ్చే ప్రబోధాలు కాస్త ఒళ్ళు మండినప్పటికీ వినగానే ఒళ్ళు మండుతా గాడిదగుడ్డు వీళ్ళు చెప్పాలా, మాకు తెలీదా? అందరికీ తెలుసు, మీరే చెప్పక్కర్లేదు. ఇలాంటివి కూడా వస్తాయి బోల్డ్ అని, అయినా కూడా మనం చెయ్యం. ఇలాంటి ప్రబోధాల వల్ల చిన్నగా టికిల్ అవుతాం, అంత గుచ్చుకుంటుంది అంతే అంతే. ఈ గుచ్చుకున్న దాన్ని పెద్ద చేసి ఈ శత్రువుని సంహరించండి. ఎస్, అన్నింటికన్నా నాకు టోటల్గా మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క పాయింట్ చాలా బాగా నచ్చింది రమ్మగారు. మనతో మనం మాట్లాడుకోవటం అంతే ఫస్ట్. దాంతో ఎన్ని సమస్యలు తీరిపోతాయో. అవునండి, చాలా రకాల సమస్యలు. అవును, సూపర్ రమ్మగారు. ఈ బద్ధకాల్లో భాగంగా ఇంకొక బద్ధకంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.